హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ చూద్దాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్, ఏటా మార్చి 31 వరకు ఖాళీల లెక్కలు, జూన్ 2 లోపు నోటిఫికేషన్లు, డిసెంబర్ 9 లోపు భర్తీ ప్రక్రియ. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఈ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రిమెంట్స్ ఇస్తా అని చెప్పారు. 10 ఏళ్లలో నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు గోసపడ్డారు. ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు. దీక్ష వెనుక రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయని నిన్న చెప్పడం జరిగింది. సో ఇది డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా? గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినాం, కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్నారు. మేము పరీక్షల సిలబస్ మార్చలేదు, పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు నిర్వహణ స్వలాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ 2 ఏళ్ల కిందట వచ్చింది. అది అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. అయినా మళ్ళీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్నారు. వాయిదా వేస్తూ పోతే ఈ 2 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి సీఎం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న మనకు నైటు ఆర్టీసీ క్రాస్ రోడ్లో చాలా పెద్ద ధర్నా అనేది జరిగింది. చూడండి, పరీక్షల వాయిదాపై జేఎన్టీయూలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నిరసనగా నిరుద్యోగులు ఆందోళన దిగారు. డిఎస్సి వాయిదాతో పాటు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి పరీక్ష నిర్వహించాలని, గురుకుల ఉద్యోగాల భర్తీలో నిన్న మనకు చాలా పెద్ద జరిగింది. సో తాజాగా సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో విద్యార్థులు శనివారం రాత్రి ఆందోళన దిగారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో స్వచ్ఛందంగా సమావేశమైన నిరుద్యోగ అభ్యర్థులు భారీ ప్రదర్శనగా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. అక్కడి నుండి నేరుగా అశోక్ నగర్ క్రాస్ రోడ్డుకు వచ్చి బైఠాయించారు. ఒక్కసారిగా వందలాది మంది రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు రోడ్డుకు ఇరువైపులా రహదారులను మూసివేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఇది చేయడం జరిగింది. మళ్ళీ దిల్సుఖ్నగర్లో కూడా మన డిఎస్సి అభ్యర్థులు చేయడం జరిగింది. సో ఇది ఈరోజు న్యూస్ అప్డేట్స్.